హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఈపీఎఫ్ఓ అండి, అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. మీకు అందరికీ కామన్గా తెలుసు కదండి, ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు వర్క్ చేస్తే ఏంటంటే మీకు పిఎఫ్ అనేది కట్ చేస్తారు. సేమేనండి, అదే ఆర్గనైజేషన్ నుంచి మనకైతే పర్సనల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారు. ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ అండి, అఫీషియల్ నోటిఫికేషన్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 323 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. పర్సనల్ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఓపెన్ కేటగిరీలో 132 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 32, ఓబీసీ వాళ్ళకి 87, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 48, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకి 24 వేకెన్సీస్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 12 వేకెన్సీస్ అండి. అండ్ నెక్స్ట్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారండి. అంటే మనకి గ్రాస్ శాలరీ పర్ మంత్ వచ్చేసి బై హ్యాండ్ 80,000 వరకు వస్తుందండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, బిలో 18 ఇయర్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి లేదని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బీఎస్సీ, బీకామ్ అండ్ బీఈ, బీటెక్ కానీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్, ఓకేనా, ఏ బ్రాంచ్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలండి. మనకైతే 10 minutes వాళ్ళైతే డిటెక్ట్ చేస్తారు. మనం 120 words per minute అయితే టైప్ చేసి చూపించాలి. హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మీరు సూటబుల్ లాంగ్వేజ్ మీరైతే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి అడిషనల్గా మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. అండ్ అదర్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి పోస్ట్ పర్మనెంట్ అని చెప్పి ఇచ్చారంటే, అంటే పర్మనెంట్ గ్రూప్ బి పోస్టులు అండి ఇవి. అండ్ నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. మనకి పోస్టింగ్ ఎక్కడ వస్తుందని ఏం చెప్పలేమండి. ఎనీవేర్ ఇన్ ఇండియాలో మనకి ఎక్కడైనా సరే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ 3 years తర్వాత మీరైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ప్రొబిషన్ పీరియడ్ చూసుకున్నట్టయితే 2 years అండి. అందరూ ప్రొబిషన్ పీరియడ్ 2 years అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇది 2 years టర్మ్ కండిషన్స్ ఏమో, తర్వాత మనల్ని తీసేయచ్చు, అంటే అవుట్ సోర్సింగ్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ కాదేమని చెప్పేసి. ప్రొబిషన్ పీరియడ్ అనేది వేరండి, ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఓకేనా, ట్రైనింగ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్స్కి వచ్చేసి ఇక్కడికి ప్రొబిషన్ పీరియడ్ అని అంటారన్నమాట. ఓకేనా, ప్రొబిషన్ పీరియడ్ వచ్చేసి మనకి 2 years ఉంటుంది. 2 years తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 7th March 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 27th March 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినట్టయితే ఎడిటింగ్ అండ్ కరెక్షన్స్ ఆప్షన్ మనకి 28th March నుంచి 3rd April 2024 వరకు మనకి టైం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మనం అయితే ఏం పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్ను పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, అంటే ఏం లేదండి, ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే మనకి చెప్పాను కదండి, టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. మనకి ఇక్కడ సిలబస్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారండి. సిలబస్ అండ్ వెయిటేజెస్ మార్క్స్ మనకి టోటల్ 2 hours టైం అయితే ఉంటుంది. మనకి ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి. మన సూటబుల్ లాంగ్వేజ్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది తప్పు పెట్టినట్టయితే. మన సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ మీద అయితే మనకి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వెయిటేజ్ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకి టోటల్ 300 marks అయితే ఉంటుందండి. రిటన్ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్ కి అయితే పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ అండి, క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. కానీ రిటన్ టెస్ట్
టెస్ట్ లో వచ్చిన మార్క్స్ బట్టే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకున్నట్టయితే అక్రాస్ ఇండియాలో ఉంటుందండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్ అనేవి నేను కొన్ని మార్క్ చేశాను, రిమైనింగ్ కూడా ఉండేవి. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మన ఇక్కడ నేను ఇంపార్టెంట్ మార్క్ చేసిన చూసినట్టయితే హైదరాబాద్ లో ఉంటుంది, చెన్నై, కోల్కతా, తిరుపతి, అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, ఈ సిటీస్ లో మనకైతే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి, అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి. 7 జూలై 2024 లో మనకైతే ఈ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి సెంటర్ కి మనకి సీలింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ సెంటర్ లో ఇంతమందే పడతారు కదండి, వాళ్ళకి మాత్రమే ఆ సెంటర్ అయితే వస్తుంది, రిమైనింగ్ వాళ్ళు వేరే సెంటర్ కి మార్చుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఎక్సెప్ట్ చెన్నై, నాగపూర్, కోల్కతా వీళ్ళకి వచ్చేసి ఎటువంటి సీలింగ్ అయితే ఉండదండి. రిమైనింగ్ సెంటర్స్ వచ్చేసి మనకి సీలింగ్ అయితే ఉంటుంది. అందుకే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోండి. ఇదిగోండి మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదండి, ఫస్ట్ అప్లై ఫస్ట్ అలౌట్. అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి ఫస్ట్ అయితే మనకి సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, రిమైనింగ్ వాళ్ళకి సెంటర్స్ అయితే మారిపోతుంటాయి. అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎక్సెప్ట్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదండి, వాళ్ళు ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 25 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుందండి. 25 రూపాయలు ఫీజు కడితే సరిపోతుంది. అది కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేయచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చండి. ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి 26 మార్చ్ 2024 లోపు అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అయితే పే చేయొద్దండి, ఎందుకంటే ఆన్లైన్లోనే పే చేసినట్టయితే మీకు కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 మార్చ్ 2024 లోపు అయితే మీరైతే పే చేయొచ్చు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చారు కదండి వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ ఏవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ లేటెస్ట్ మీ ఫోటో ఒకటి, సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి క్లియర్గా సెకండ్ పాయింట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఫర్ ఫ్యూచర్ పర్పస్ కోసం అండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ అలాగే ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ నేమ్ చేంజ్ చేసుకున్నారో లేదో అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఉంటుంది కదండి, అక్కడ సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ ఎంటర్ చేసి సెక్యూరిటీ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ సెక్యూరిటీ ఆన్సర్స్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మీ యొక్క పాస్వర్డ్ రికవరీ కోసం మాట. క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరైతే లాగిన్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.